టీవీ9 న్యూస్ కి స్వాగతం. కత్తులతో దాడి చేసి చంపుతామంటూ బెదిరించారని కుప్పం మండలం పెద్ద బంగారు నత్తం గ్రామానికి చెందిన భారతీ కుప్పం పట్టణ పోలీసులు ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు రవీంద్ర శ్రీనివాసులు అను ఇద్దరు కుమారులు ఉన్నారని, వీరిలో రవీంద్ర ఇతని స్నేహితులు సామగుట్టపల్లి గ్రామానికి చెందిన రవి కొడుకు సంజయ్, బాలాజీ, హేమకుమార్ తమ గ్రామంలో ఉన్న చెరువులో ఈతకు వెళ్లిన సమయంలో సంజయ్ ఈత కొడుతూ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి చనిపోయినట్లు తెలిపారు. అప్పటి నుండి సామగుట్టపల్లి గ్రామానికి చెందిన సంజయ్ వాళ్ళ నాన్న రవి వీళ్ళ కుటుంబీకులు తమపై కక్ష పెంచుకున్నారని, ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం సామగుట్టపల్లి గ్రామానికి చెందిన రవి, అతని కొడుకు పవన్, రవి భార్య, వారి బంధువులు సుమారు 20 మంది తమ ఇంటి వద్దకు వచ్చి తమను దుర్భాషలాడి ఇంటిలోకి అక్రమంగా ప్రవేశించి మా బిడ్డ చనిపోయాడు, మీకు ఉన్న కొడుకుని కూడా చంపకుండా వదలం, నీ కొడుకు ఎక్కడ ఉన్నాడని అడిగి ఇంటిలో ఉన్న సామాన్లు ధ్వంసం చేసి కత్తులతో దాడి చేసి బెదిరించారని ఆరోపించారు. కుప్పం పోలీసులకు సమాచారాన్ని తెలుపుతూ ఫిర్యాదు చేశామని, పోలీసులు తమకు రక్షణ కల్పించారని వారు కోరారు. చెప్పేస్తారు సార్ మీరు చెప్తారు సార్ మమ్మల్ని చేయమని చెప్తాను. ఇంట్లో ఉంటుంది సార్, వచ్చింది మా అబ్బాయిని అడిగి మాట్లాడుతూనే ఉంటాము. అనుకోకుండా వాళ్ళు 20 మంది అట్లే దూరి ఇల్లంతా ధ్వంసం చేసి. జయలక్ష్మి పెద్ద బంగానత్ము. నేను నా కోడలు ఇద్దరే ఉండేది, మగవాళ్ళు ఎవరూ లేదు. చిన్నోళ్ళు ముగ్గురు వచ్చి బండిలా వచ్చిందే. ఎక్కడ రవి ఉంది, రవి ఇట్లా అయిపోయి సంవత్సరం ఎప్ప మా ఇంటికి వచ్చలేదు అంటే అంతా తెలిసి మాకు వస్తాడు పోతాడు, మీరు అట్లైనా మా తమ్ముడు వచ్చిండేది, వాళ్ళు ఎన్ని దినాలైనా మేము వాళ్ళ తాలెత్తుకొచ్చి ఎక్కడట్లా ఇచ్చేయలేదు అనేసి మాట్లాడుతూ ఇంట్లో దూరి అంతా ధ్వంసం చేసి జరగల్లా మాకు న్యాయం చేసి కాపాడండి. స్టేషన్లో మేము మనవి చేసుకోవాలి.